హలో ఫుడీ పీపుల్, నేనైతే పన్నీర్ టిక్కా లాగా చేశాను. పన్నీర్ అయితే వేడి నీళ్ళు ఉడకపెట్టేసి చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. వేసిన తర్వాత కొంచెం మ్యాగ్నేట్ చేసేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని అదే మూకుట్లో వేయించేసాను. వేయించిన తర్వాత అసలు చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. అసలు అంటుకొని కూడా అంటుకోదు, ఎందుకంటే కొంచెం పెరిగేసాం కదా, పెరుగు, ఆయిల్ అంతా వేసాం కదా. వేసిన తర్వాత దాంట్లో పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసాను. లాస్ట్లో వీడియోలో అయితే వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఇది చాలా బాగుంటుంది ఉట్టిగా తినటానికి, లేదా చపాతీలో రోటీలాగా అలా చేసుకోవటానికి. ఇంకో పక్క అయితే గోంగూర, మెంతాకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ వేసి పులుసు అయితే పెట్టాను. చింతపండు వేయలేదు, కానీ ఎందుకంటే ఆల్రెడీ గోంగూర కాబట్టి చింతపండు వేయలేదు. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చాలి. కొంచెం వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చిన తర్వాత అదొక పులుసు, చాలా బాగుంటుంది ఆ పులుసు అయితే. తర్వాత బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయ ఫ్రైలో అంటే ప్యూర్ బెండకాయ ఫ్రై, ఇంకా ఉల్లిపాయలు కానీ ఏమీ లేదు. తాలింపు అయితే వేసాను మామూలుగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలా వేసి. బెండకాయ ఫ్రై ఇది పులుసు వచ్చిన తర్వాత, ఈ కుక్కర్ మూత వచ్చిన తర్వాత ఈ పులుసు అయితే బాగా మెదుపుకోవాలి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ ఆకుకూరైనా పెట్టేసుకోవచ్చు ఇట్లాగా. వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిరగాయ వేసి అయితే తాలింపు పెట్టేసాను. బెండకాయ ఫ్రై, గోంగూర, మెంతాకు పులుసు, పన్నీర్ టిక్కా 3 అయితే బాగా రెడీ చేశాను. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి అయితే చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అయితే చేయండి. ఈ వంట అయితే మట్టుకి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. ఈ ఆకుకూరల పులుసు అంటే నేను చాలా రకాలు పెడతాను, చాలా బాగా కూడా వస్తాయి అసలు. ఒకసారి అయితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.